రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అన్నవరం సత్యదేవుని ఆలయంలో కార్తీక మాస ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఈ మాసంలో భారీగా తరలి వస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం నెల పొడవునా కూడా భక్తులు విశేష సంఖ్యలో రావడం జరుగుతుంది. అదేవిధంగా లక్షకు పైగా దాదాపు 1,50,000కు దగ్గరగా భక్తులు వ్రతాలు చేసుకుంటారు. ఎన్నో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో పాటుగా కార్తీక పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణలో దాదాపు 3,000 మంది వరకు భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఏడాది ద్వాదశి రోజున అంటే శుక్లపక్ష ద్వాదశి రోజున కూడా రత్నగిరి పక్కన పంపా సరోవరంలో స్వామివారి తెప్పోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు. మొత్తం మీద ఈ నెల రోజులు కూడా విశేష సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అందుచేత ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం పరిపాటి. ఈ సంవత్సరం కూడా అదే సంఖ్యలో గత సంవత్సరం భక్తులు సంఖ్య మరింత పెరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లన్నీ ఏ రకంగా ఉన్నాయి, ఇంకా ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా సిబ్బంది మొత్తం ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలి, ఇవన్నీ సంసిద్ధత ఎలా ఉందో ఒకసారి సమీక్షించడానికి, అదేవిధంగా సూచన ఇవ్వడానికి ఈరోజు అన్నవరం క్షేత్రానికి రావడం జరిగింది.